హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ బీచ్కి వెళ్తున్నాం. చూసారా, ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు. హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా చిన్నప్పటి మిత్రులందరితో కలిసి మేము చీరాల బీచ్కి వెళ్తున్నాము. ఇప్పుడు అందులో ఒక్కొక్కల పేర్లు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు సోది చెప్తున్నాడు వీడు. ఓకే, వాడు ఎవడో నాకు తెలియదు. చివరి నుంచి ఉన్న అందగాడి పేరు చందు, ఆ రెండో అందగాడి పేరు భాను, మూడో అందగాడి పేరు అక్షయ్ కుమార్, నాలుగో అందగాడి పేరు రేవంత్, ఐదో అందగాడు చేతు, ఆరో అందగాడు విజయ్. ఇందులో ఈ ముగ్గురు పెళ్లిళ్ళు అయిపోయినాయి. అది నా వ్యక్తిత్వం, నా వ్యక్తిగతంగా నా పర్సనల్ మ్యాటర్. వాళ్ళు కూడా అవ్వలేదు. వీళ్ళంతా పెళ్లి చేసుకుంటారంట. నేనే చేసుకుని ప్రేమకి నా దగ్గర టైం లేదు. ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేయాలి. చేసుకున్న వాళ్ళు అడుగుదాం ఒకసారి. ఇగో ఈ ట్రిప్కి వెళ్ళడానికి పర్మిషన్ అడిగితేనే నాన్న తిప్పలు పడ్డారు రావడానికి. ఇంటికి తెచ్చేస్తావా? సరే, మిగతా దారిలో తీస్తా ఉంటాం. ఫస్ట్ ఇగో ఇతను చేసుకున్నాడు, ఆండ్రూస్ చేసుకున్నాడు, రాలేదు పాపం, చాలా మిస్ అయ్యాడు. టీమ్ లీడర్ వచ్చాడంట, లేదా అటర్నైజ్ చేసుకుని వచ్చాడంట. నెక్స్ట్ వీడు చేసుకున్నాడు, దాని తర్వాత వీడు చేసుకున్నాడు, దాని తర్వాత వీడు చేసుకున్నాడు, దాని తర్వాత వీడు చేసుకోబోతున్నాడు. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవరా. నెక్స్ట్ వీడు చేసుకున్నాడు, వీడు వీళ్ళందరి పెళ్ళికి నేను వెళ్ళి ఇలా వీడియోలు చేస్తా అంతే. అసలు చేసుకోను. A few moments later. బాయ్, ఓకేనా? అందరూ ఎక్కారా? టికెట్ లెక్కేసుకో బాబాయ్. అందరూ వచ్చారు లేదా? మేనస్ లేదు ఆటో వాడికి. వచ్చింది చేసా వస్తుందా? నీకు తీసుకోనా? తింటావా? డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్ట తింటావా? పెడతా ఉంటాడు. 3 hours later. మజక్కలి ஒரு మసక్కలి. గాయస్ అలసిపోయారు కదా, టిఫిన్ చేయడానికి ఆగారు జర్నీ చేసి. చాలా రోజుల తర్వాత మేము అందరం అయితే కలిసామన్నమాట. ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ తీసుకుంటాం, అన్లాక్ చేసాం తీసుకో. ఇంకా జిమ్మీ రాలేదు, శాస్త్రి బాబాయ్ రాలేదు, ఆండ్రూస్ రాలేదు, విజయ్ పాపం టూర్కి వచ్చినా సరే కంపెనీ నుంచి కాల్స్ పాపం ఉన్నాడు. అలా అయిపోయింది. ప్రజెంట్ ఉన్న రోజుల్లో అందరూ బిజీ అయిపోతున్నారు. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటి టూర్లు వేసుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు హాయిగా ఉంటుంది. ఎరా బాను అంతే అన్న, నువ్వు ఎలా చెప్తా అలా అని అడుగుతాం పాపం. ఎరా ఈరోజు కూడా ఫోన్స్ వస్తున్నాయా? ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారా? హనీమూన్కి వెళ్తావా? అది ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు. ఎందుకురా అలాగా? ఇక్కడ అందం వచ్చేసిందిరా నువ్వు కారు పక్కన నిల్చుంటే. గ్రీన్ టీ అంట, పద. రారా బాబు, చాటింగ్ తర్వాత చేసుకోవచ్చు. కానీ అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని బాగుందిరా. ఏం తింటున్నావు? బాగుందా? సూపర్. విజయ్ నువ్వేం తింటున్నావు?
అందరికి ఇడ్లీ ఫస్ట్ నువ్వు పునుగు ఇది పునుగు రెండు ఇడ్లీ తీసుకో. బాను నువ్వేం తింటున్నావు? ఎర్ర చట్నీ. నేను డైట్లో ఉన్నాను కానీ నేను తినకూడదు. తినరా ఏ రారా నువ్వు కూడా తీసుకో. నువ్వు కూడా తీసుకోరా. నేను డైట్లో ఉన్నాను. వద్దురా, నేను డైట్లో ఉన్నాను. పని చేసి స్కూల్కి వస్తారు స్కూల్ డబ్బులు తీసుకోవడానికి లైన్లో వస్తున్నారు అక్కడ. ఎవరు? బాగా హిందీలో మాట్లాడుతున్నాడుగా పతానయ్యి గిద్దానయ్యి అని. బ్రో కూడా మన బ్యాచ్లో జాయిన్ అయ్యాడా? నువ్వేం తిన్నావు బాబు? గట్టి గట్టి చెప్పు. 2 గారె 1 పెసరట్టు. నువ్వేం తిన్నావు? 2 గారె గుడ్డట్టు. బాబాయ్ నువ్వేం తిన్నావు? చెప్పాబాయ్. నువ్వురా నువ్వురా. చందుగాడు ఆడేం తిన్నాడు అంటే డ్రింక్ దాటాకి వెళ్ళారు. డైట్లో ఉన్నాడా? అందరి ప్లేట్లో ఒకటి తిన్నాడు. హీరోలో వస్తున్నాడు కదా రాస్తారు. ఆగేరా ఒకడే తాగే. ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి విజయ్ సీరియస్గా. ఇది పొన్నూరు బస్ స్టాండ్, దాని ఆపోజిట్లో టిఫిన్ చేసాం మేమంతా. సూపర్ ఉంది, చాలా బాగుంది నిజంగా. రీజనబుల్ ప్రైజెస్ కదా, రీజనబుల్ ప్రైస్, ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్, ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. దాని చెట్టు కింద పొన్నూరు బస్ స్టాండ్ ఆపోజిట్లో టిఫిన్. విజయ్ అన్న చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ ప్రేక్షకులు తినడానికి వచ్చే వాళ్ళకి, యాత్రికులు ఉంటారు కదా బీచ్కి వెళ్ళే వాళ్ళు. బాగానే ఉంది టేస్ట్. రేట్ బాగుందా? హైజీన్గా ఉందా? తెలుగులో నీట్గా ఉన్నాయా ప్లేట్లు, పచ్చళ్ళు అవన్నీ అడుగుతున్నారా? బాగానే ఉందా? ఓకే ఓకే. ఈడేడి భానుగాడు? అరే అరే రండిరా, పక్కకి రండి. అమ్మా ఆహా, ఏమైందిరా? ఏమైంది? ఎక్కడుంది? రోడ్ అవుతుంది. ర్యాపిడ్ బుక్ చేసుకో. కొట్టండి, చప్పట్లు కొట్టండి. కొట్టరా, నువ్వు కూడా కొట్టు. పైకి కనిపి అట్లా కొట్టు, కొట్టు కొట్టు, చప్పట్లు కొట్టు. విన్నావా? పామైనా తాడంట ప్రేమ. నీ ఒంట్లో నా పాలిట పన్నీరే. ఏ ఆశ చివురించెనో వెచ్చని నిశ్వాస నా నేను కదినాక ఏ ఊహ శృతి మించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీపారిజాతాలై విచ్చాయో చెప్పేదేనా ఎన్ని నయనాలు నా బాబు బయటకు వచ్చాడు. విప్పేదేలా ప్రియతమ దయగనుమా
ऐसा मत करो मेरी जान అరే అది పెట్టడం కూడా రాదు అరే ఏంట్రా నువ్వు రూబా రూబా. ऐसा मत करो मेरी जान చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బీచ్కి వచ్చేసాము. అదో వెనకాల కనిపించేదే బీచ్. ఈ బీచ్ని ఏమంటారా? రామాపురం బీచ్ అంట. ఇదో రామాపురం బీచ్కి వచ్చాను. చూడాలి 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఫోటోషూట్. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఫ్రెండ్స్, నేను రేవంత్ అయితే బీచ్కి వచ్చాం. చాలా రోజుల తర్వాత వచ్చాం. రేవంత్ వాళ్ళ వైఫ్ని రిక్వెస్ట్ చేస్తే రేవంత్ని పంపించింది. మిగతా వాళ్ళే వెనకాల ఉన్నారు, వాళ్ళు రమ్మటి రావట్లేదు. సో ఇక్కడైతే ఇప్పుడు మన పాదరక్షలు ఇక్కడ ఇచ్చేసి అలా వెళ్ళి నీటిలో ఏదో స్నానం. ఎంత చల్లగా ఉంది. ఆ స్పర్శ ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, మేమంతా ఇక్కడ ఐసుగడ్డల్లో అలలకి బ్యాక్ కెమెరా పెడతాం. ऐसा मत करो मेरी जान. కండలు కాశ్మీరం మదిల్ ఈ గుండెలు హిమాలయం ఈ ఉదరం వింధ్యాచలం